గుజరాత్ లో గాంధీనగర్ పేరుకి రాజధాని, మొత్తం యాక్టివిటీ అంతా అహ్మదాబాద్ నుంచినే నడుస్తుంది. అది కామన్ సెన్స్ తో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కాకపోతే ఏంటంటే మరి నా క్రెడిట్ ఏంటి అనే ఉద్దేశంతో ఈయన అక్కడే కూర్చొని పరిపాలన ప్రారంభించేసి నిదానంగా అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ కోసం క్యాంప్ ఆఫీస్ అక్కడ పెడుతున్నానని క్యాంప్ ఆఫీస్తో పాటు మిగతా నడుపుకుంటే ఎవడొద్దన్నాడు? ఆపేవాడు ఎవడు బేసిక్గా? అది అక్కడే సీఎం ఉంటున్నాడు. ఇప్పుడు చెప్పినటువంటి ఆ కట్టించినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చుంటాడు జగన్. 2 రోజులు ఎక్కడికి వచ్చిపోతాడు, పోయేదే ఉంది నిదానంగా, సింపుల్ గా అయిపోయేది కదా డెవలప్మెంట్. కానీ అంత చేస్తూ క్రెడిట్ నాకు రాకపోతే ఎట్లా అనుకున్నాడు. చరిత్రలో తన పేరు నిలిచిపోవాలి, 3 రాజధానులు తీసుకొచ్చినటువంటి వాడిగా అనుకున్నాడు. ఆ 3 రాజధానుల చట్టం మన దేశంలో పనికొస్తలేదంటే చట్టంలో రాజధాని అనే కాన్సెప్ట్ కి సంబంధించి క్లారిటీనే లేదు. లేకపోతే వాళ్ళ రాజధాని ఉన్న రాష్ట్రం మంది, ఏం రాజధాని ఉంది మన రాష్ట్రానికి? ఎవడన్నా మాట్లాడుతున్నాడా? దేశానికి రాజధానికి సంబంధించి లెక్క ఉంది కానీ రాజ్యాంగంలో కానీ దీంట్లో కానీ రాష్ట్రాలకి రాజధానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత లేదనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. లేకపోతే ఇవాళ రోజున మీరు ఎక్కడ ఉండాలన్నదో ఒక ఆధార్ కార్డు కావాలి. ఆంధ్రప్రదేశ్కి ఆధార్ కార్డులు ఏమని పెట్టాలి ఇప్పుడు? అప్పుడు ఇదివరకు ఇదే చర్చ పెట్టారు కదా ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ఏంటి, ఏది ఉంది వాళ్ళ రాజధాని? అప్పుడు జగన్ వలన రాజధాని ఏదో తెలుసుకోలేకుండా పోతున్నాం అన్నారు, కానీ అప్పటికి రాజధాని హైదరాబాద్ అని ఉంది మనకి ఒకటి. ఆ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది.